అందరికీ హాయ్ అండి. నా ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఇది 2026 సంవత్సరం. అయితే నేను కాలేజీకి జాయినింగ్ అయ్యాను. 2026 8వ నెల 13వ తేదీ. అంటే ఇవాళకి 16. కాబట్టి మొత్తం 4 రోజులు అయింది. అంటే ఇవాళ 16/8/2026. ఇవాళకి 4 రోజులు అవ్విన ఈ జర్నీని నా లైఫ్‌లో ఒక గుడ్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. కొత్త స్టార్టింగ్ డేస్ ఇవన్నీ, ప్రారంభమైన రోజు. మరి ఈ విషయాన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను, చూద్దాం. ముందుగా నా పేరు రామ్. కొత్తగా కాలేజీలోకి అడుగు పెట్టాక కాలేజ్ చాలా పెద్దగా ఉంది, చూడడానికి వింతగా కూడా ఉంది. పైగా ఒకవైపు టెన్షన్, ఒకవైపు హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ వచ్చిన రోజు నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే, అసలు నేను క్లాస్లో ఎలా ఉండగలుగుతాను, క్లాస్మేట్స్ ఎలా ఉంటారు, లెక్చరర్స్ ఎలా ఉంటారు, యూనివర్సిటీలో ఉన్న స్టాఫ్ మెంబర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎలా ఉంటారు ఏంటి అని చాలా సతమతమైతే అయ్యాను. క్లాస్లోకి ఎంటర్ అయ్యి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ డే ఓవైపు వింతగా ఉంది, ఓవైపు క్లాస్ సెక్షన్ జరిగేటప్పుడు ఎంట్రీ అయ్యాను. క్లాస్ నోట్స్ అందరూ రాస్తూ ఉంటే నేను కూడా ఒక సింగిల్ నోట్స్లో ఒక లెసన్ దాంట్లో అయితే రాశాను. ఫస్ట్ డిఎం అండ్ టీ దాంట్లో అయితే ఒక లెసన్ అయితే రాశాను. తర్వాత ఫ్రెండ్స్తో అలా చూస్తూ వింతగా అలాగా కొంచెం సమయం అలా రిలాక్స్గా ఉంటూ, తర్వాత అందులో కూడా సమయం ఎలా ఉంటుంది, ఒక్కొక్క సెక్షన్ ఎలా ఉంటుంది, ఒకవేళ ల్యాబ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా చాలా డౌట్ఫుల్గా అయితే ఉన్నాను ఫస్ట్ డే. నా జర్నీలో ఇది ఫస్ట్ డే కదా, ఒకవైపు ఏదో గుర్తు తెలియని ఆనందం, ఒకవైపు ఇలాగా కాలేజీ జర్నీ, ఈ ప్రయాణం ఎంత బాగా అనిపించింది ఫస్ట్ డే. సెకండ్ డే క్లాస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో నెమ్మదిగా మనం మాట్లాడడం, హాయ్ అని చెప్పి పలకరించడం, ఇవన్నీ చేస్తుంటాం కదా. అలాగే ఫ్రెండ్స్తో హాయ్ అని పలకరిస్తూ, అందరితో మాట్లాడుతూ, వాళ్ళ పేరు అడుగుతూ, వాళ్ళతో అలాగా నెమ్మదిగా స్నేహం అయితే చేశాను, ఫ్రెండ్షిప్ని అయితే చేశాను. సెకండ్ డే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్స్లోకి తీసుకువెళ్ళారు, ల్యాబ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూశాను. మెషిన్స్, సర్క్యూట్స్, సబ్జెక్ట్స్కి సంబంధించి ట్రిపుల్ ఈ కోర్స్ అయితే తీసుకున్నాను. ముందుగా ట్రిపుల్ ఈ కోర్స్లో ఈ సర్క్యూట్స్, ల్యాబ్స్, క్లాస్ వర్క్ ఇవన్నీ కూడా అన్నీ చూపించారు. అన్నింటిలో కూడా అందరినీ తీసుకువెళ్ళి అన్నీ చేయిస్తున్నారు. బాగుంది. కేవలం కాలేజ్ అంటే ఇంకా ఇది వరకులాగా చాలా టఫెస్ట్ సమయాలు, లేకపోతే ఇంకా చాలా ఎక్కువ సమయం ఉండటం కానీ, సమయం విషయంలో ఇంకా చాలా కొత్తగా అనిపించింది. ఉంటుందేమో ఎక్కువగా అనుకున్నాను సమయం అయితే, కానీ చాలా తక్కువ సమయం. సాధారణంగా 9, 4, 5 అలా ఉండొచ్చు సమయం రోజు మొత్తంలో. అయితే ఇక్కడ కొంచెం డిఫరెంట్. అంటే ఒక్కొక్క ల్యాబ్స్ కానీ క్లాసెస్ కానీ వాటిని బట్టి కూడా ఈ సమయాలు అనేవి మారుతూ ఉంటాయి. ఒకసారి 9 కావచ్చు, 9 ఆఫ్టర్, 9:30 ఆఫ్టర్ అలా మొదలయ్యి చివరికి 5 లేదా 5:30 అలా కూడా అవ్వచ్చు ఒక్కో సమయం బట్టి. ఇలా సమయం కోసం కూడా ఆలోచిస్తే కొద్దిగా సెకండ్ డే అయినా కూడా కొంచెం వింతగానే అనిపించింది. ఇకపోతే మూడవ రోజు ఇండిపెండెన్స్ డే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. అంటే 80వ సంవత్సరం. 80వ సంవత్సరం సందర్భంగా కాలేజీలో ఫెస్ట్ జరిగింది. ఫెస్ట్ అనేసరికి కేవలం మనం కాలేజీకి వెళ్ళిపోవటం, క్లాస్లోకి వెళ్ళిపోవటం, చదివేయటం, పరీక్షలు రాయటం ఇదే కాదు కదా. ఫెస్ట్లో కాలేజ్ ఫెస్ట్ ఉంటాయి. ఫెస్ట్లో చేరటం, ఫ్రెండ్స్తో స్నేహం చేయటం, కొత్తగా ఆ స్టేజ్పై క్రియేటివ్
కానీ లేదా క్రియేటివ్ వర్క్స్ కానీ ఫ్రెండ్స్తో కలిసి చేయటం, లేదా కొత్త యాక్టివిటీస్ ఏవైనా సరే వెళ్ళి చేయటం ఉంటాయి. కానీ నేను నాకు కుదిరని సందర్భంలో నేనైతే ఈ యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాను. యూనివర్సిటీకి వెళ్ళకపోవడం వల్ల ఈ విషయాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఈ సందర్భంలో నేనైతే ఇలా మిస్ అయ్యాను. ఇకపోతే ఇవాళ ఈ 4 రోజులు జరిగిన ఈ చిన్న చిన్న విషయాలు నాలో నాకెంతో చాలా ప్రారంభమైన రోజులు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇకపై ముందుకు ఇంకా ఏం జరగనుంది అని నాకైతే అనిపిస్తూ ఉంది. అంటే నేను ఎలా క్లాస్లో లీడ్ అవ్వగలుగుతాను, క్లాస్లో నేను ఏం నేర్చుకుంటాను, నా జర్నీ ట్రిపుల్ కోర్స్లో ఎలా ఉండబోతుంది, నాకు ఎలాంటి ఫ్రెండ్స్ వస్తారు, ఇకపై కాలేజ్ వాతావరణంలో నేను ఎలా అడ్జస్ట్ అయ్యి ఉంటాను, ఫ్రెండ్స్తో ఒక కొత్త క్రియేటివ్ వర్క్స్ కానీ కొత్తగా ఇంకా ఏం చేయగలుగుతాను, కొత్త ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏం చేయగలుగుతాను, ఇవన్నీ కూడా నాలో చాలా ఆలోచనలు అయితే ఇవాళకి కూడా వస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఇవన్నీ వెంటనే అయిపోవాలి, వెంటనే చేయాలని ఏమీ కాదు. ప్రతిదానికి సమయం ఉంటుంది. ఆ సమయంలో నెమ్మదిగా అర్థం చేసుకోవడం, నెమ్మదిగా ఫ్రెండ్షిప్ని చేసుకోవటం, నెమ్మదిగా సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవటం, నెమ్మదిగా ఉన్న కళని మన అబ్జర్వేషన్ నెమ్మదిగా పెట్టడం, ఇలా చేస్తూ నేర్చుకుందామని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉంటాం కదా. ఈ 4th డేలో కూడా గడిచిన ఈ చిన్ని కాలం, ఈ ప్రారంభమైన ఈ చిన్ని 4 డేస్ 4 రోజులు నా లైఫ్లో ఒక మెమరీని అయితే మిగిల్చాయన్నమాట. కేవలం ఈ వీడియో చేస్తున్నది కేవలం నా కోసమనే కాదు, ఇది నా జర్నీ కోసం కూడా. అలాగని ఇది కాలేజీకి సంబంధించిందనే కాదు, నా జర్నీ, నా మొదటి అడుగు, కొత్త జర్నీ విషయాన్ని తెలియజేసేందుకు ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. కాలేజ్ అంటే నా దృష్టిలో ఏ చదువో, లేకపోతే ఏ ఎగ్జామ్స్ రాయటమో, లేకపోతే ఏ క్లాస్లోకి వెళ్ళి పాఠాలు వినటమో ఇదే కాదు. కొత్త ఎక్స్పెరిమెంట్స్, స్కిల్స్, కొత్త కళలు, సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు, అందరితో సమయం కుదిరిన వేళ అందరితో కొలాబరేట్ అవుతూ కొత్త స్కిల్స్ని, కొత్త వే ఆఫ్ రూట్ని, క్రియేటివ్ థింకింగ్స్ని, వీటన్నింటిని కూడా ఒక వేలో తీసుకురావడానికి అయితే చూడాలి అనుకుంటున్నాను. అంటే నా ఒక్క విషయంలోనే ఇది కేవలం నాతోనే సాధ్యమవుతుంది అని కాదు. నెమ్మదిగానే ఫ్రెండ్స్తో అందరితో కలిసి అలా ఒక్కో మాట చెప్పుకుంటూ, ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకుంటూ, ఒక్కొక్క సమయాన్ని కేటాయిస్తూ, కాలేజీలో ఉన్న ఫెస్ట్స్లో కానీ, పండుగల్లో కానీ, ఇంకా ప్లేస్మెంట్స్ కానీ ఉంటాయి కదా. ఇలా ప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే ఒక ఫార్మేషన్, ఒక అనలిటిక్స్ అంటే ఒక కొత్త విషయాన్ని తెలియజేయడంలో కానీ, వీటన్నింటిలో కూడా అందరితో కలిసి సమన్వయంగా చేయగలగటం అన్నమాట. అలా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను అనేంత గుడ్ ఫీలింగ్ అనిపించింది 4 డేస్లో. తర్వాత కేవలం ఇక నుంచి పాస్ అయ్యి వెళ్తామా, లేకపోతే ఎగ్జామ్సే మార్క్స్ నుంచి మంచి CGPAస్ని తీసుకువెళ్తామా అనే ఉద్దేశంతో కాదు. నేను నా పర్సనల్ గ్రోత్ ఏంటి, నా దగ్గర ఉన్న స్కిల్స్ని నేనేం పెంచుకోవాలి, నేను ఇంకా ముందుకి రానున్న ఈ కొద్ది రోజుల్లో ఇంకా నేను ఏం నేర్చుకోగలుగుతాను, ఇంకా నేను కొత్తగా లేదా ఉన్న విషయంలోనే ఆ కొత్త లెర్నింగ్ స్కిల్స్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకోగలుగుతాను అనే ఒక చిన్న సందేహంలో కూడా నేనైతే ఇంకా ఉన్నాను. కేవలం ఈ విషయాన్ని ఇలా చెప్పగలుగుతున్నాను అంటే ఈ 4 రోజుల్లోనే నాకు అంత బాగా అనిపించింది ఈ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఈ కాలేజ్.
ఇంతకీ ఈ కాలేజ్ కోసం చెప్పలేదు కదా, కాలేజ్ పేరు JNTUK, అంటే JNTUK, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్, నరసరావుపేట. నరసరావుపేటలో ఉన్న ఈ కాలేజ్ A+ గ్రేడ్ అక్రెడిటేషన్ అనేది ఉంది. ఇది ఇలా నేను నిర్ధారించి చెప్పడం అయితే లేదు, ఇది యూనివర్సిటీకి సంబంధించింది. అంటే A+ గ్రేడ్ అనేది యూనివర్సిటీ అనేది ఇస్తుంది. ఇంకొక విషయం, NAAC నా గ్రేడింగ్ అని చెప్పాను కదా, అది నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ ఆఫ్ కౌన్సిల్. ఇది ఫుల్ మీనింగ్. ఇది గవర్నమెంట్ సంస్థకు సంబంధించిన కాలేజ్, ఒక యూనివర్సిటీ దగ్గర ఉన్న ఇది ఒక కాలేజ్ అన్నమాట. సో కేవలం దీన్ని JNTUK అని మాత్రమే కాకుండా దీన్ని యుసెన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ యుసెన్ అంటే UCEN, UC అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్, E అంటే ఇంజనీరింగ్, N అంటే నరసరావుపేట. సింపుల్గా అనమాట. JNTUకి సింపుల్గా షార్ట్కట్లో యుసెన్ కాలేజ్ అని కూడా పిలుస్తారు, యుసెన్ అని కూడా పిలుస్తారు. యుసెన్ అంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట. సో ఈ 4 days నాకైతే కొత్త అనుభూతిని అయితే మిగిల్చాయన్నమాట. ఒక న్యూ ఆస్పిరెంట్గా ఈ కాలేజ్లో అయితే నాకు ఈ 4 days ఈ కొత్త సందర్భాన్ని, కొత్త ఆలోచనని అయితే తీసుకొచ్చాయి. నాకు అనిపించిన ఈ గుడ్ ఫీల్ని అయితే ఇలా ఈ సమయంలో వీడియోలు అయితే షేర్ చేసుకున్నాను. అయితే కొత్తగా స్కిల్స్ నేర్చుకోవాలి, కొత్తగా క్రియేటివ్ వర్క్స్ చేయాలి, అలాగే కాన్ఫిడెంట్గా అయితే ఉండాలి ఈ పాత్రలో అనేది నా లక్ష్యం. ఈజ్ మై గోల్. ఈ విధంగా నా పర్సనాలిటీ డెవలప్మెంట్ని, అలాగే నా లక్ష్యానికి తగిన నా సామర్థ్యాన్ని అండ్ వాల్యూస్ వీటన్నిటినీ కూడా స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా, కాన్సెప్ట్ వైజ్గా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ అయితే వెళ్ళాలి అనేది నా డ్రీమ్. ఈ కాన్సెప్ట్లో ఒక పూర్తి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి అనేది నా గోల్. ఇకపోతే ఈ 4 daysలో కాలేజ్లో నేను ప్రత్యేకంగా అబ్జర్వేషన్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే, లెక్చరింగ్ ఈజ్ సూపర్, ల్యాబ్స్ ఉన్నాయి, అవి కూడా సూపర్గానే ఉన్నాయి. తర్వాత క్లాస్ రూమ్స్ కూడా సూపర్గానే ఉన్నాయి, క్లాసెస్ కూడా సూపర్గానే చెప్తున్నారు. మొత్తం ఆ ల్యాబ్స్లో జరిగే ప్రతి విషయం నుంచి, క్లాసెస్ నుంచి, అక్కడ యూనివర్సిటీలో ఉండే మొత్తం హోల్ ఆస్పిరెంట్స్, స్టూడెంట్స్, ఇంకా లెక్చరర్స్ అంతా కూడా, వాతావరణం అంతా కూడా సూపర్, మొత్తం అంతా బాగుంది. అలాగని కాలేజ్ కోసం నాకు అంతా తెలుసును అని అంటే అదంతా తెలియదు. కాలేజ్లో 90% దాని శాతం తెలియాలి పీపుల్కి అని అంటే అందులో నాకు 0.0001% నాకు తెలుసు. అదే కాలేజీలో ఈ 4 రోజులు జరిగిన ఈ చిన్న విషయం అంతే. ఇంకా తెలియాల్సింది చాలా ఉంది, ఇంకా చాలా రోజులు కూడా ఉంది, చాలా సమయం కూడా పట్టింది. సో నా ఈ 4 days చిన్ని జర్నీని ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇకపై JNTUK యూసెన్కి సంబంధించిన నా జర్నీ హైలైట్స్ విషయాలు ఈ ఛానల్లో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తదుపరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.